సో ఈరోజు అయితే మనము ఛార్జర్ అడాప్టర్ గురించి అయితే డిస్కషన్ చేద్దాము. సో మనం ఎక్కువగా ఏం చేస్తుంటామంటే ఛార్జింగ్ అనేది పెట్టుకున్న తర్వాత మొబైల్ నుంచి కానీ స్మార్ట్ ఫోన్లకు కానీ లేకపోతే ఇలాంటి స్మార్ట్ వాచ్లకు కానీ మనం ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఇది పవర్ అనేది ఆన్లోనే ఉంటుంది. సో మనకు వచ్చేసి ఈ ఛార్జర్ అనేది 33 వాట్స్ని సపోర్ట్ చేస్తుంది. ఇది చూసారు కదా, ఇక్కడ 33 వాట్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది. అయినా కానీ మనం ఏం చేస్తున్నామంటే మొబైల్ ఛార్జింగ్ అనేది స్పాట్ ఛార్జింగ్ కింద కన్వర్ట్ అయ్యి మనకి ఛార్జింగ్ అనేది అందిస్తుంది పోర్ట్ ద్వారా. కాబట్టి సో మనం ఎప్పుడైనా కూడా మొబైల్ నుంచి ఛార్జింగ్ పెట్టిన తర్వాత స్విచ్ ఆఫ్ అనేది చేసేయాలి కంపల్సరీగా. దీనికి ఒక బటన్ అనేది ఆఫ్ చేసినట్లయితే దీనికి వచ్చే సర్క్యులేషన్ ఏదైతే ఉందో సో ఇదైతే మనకు ఆఫ్ అయిపోతుంది. ఎలాంటి పవర్ అనేది కూడా అవుట్పుట్ అనేది ఇవ్వదు. కానీ ఈ రకంగా ఎప్పుడైతే మనము ఆన్ చేసి ఉంచుతామో సో దీంట్లో జరిగే సర్క్యూట్, దీంట్లో నడిచే పవర్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. అది డేటా కేబుల్ ద్వారా వచ్చేసి ఎంతో అంత మనకు దాంట్లో వచ్చే కంపల్సరీగా ఒక 10% 20% కూడా దీని ద్వారా సర్క్యులేషన్ అయ్యి మనకి బయటకైతే వస్తుంది. దీని ద్వారా మనకి 33 వాట్స్ నుంచి కంప్లీట్గా ఒక 10% వరకు అయినా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా మొబైల్స్ కానీ మనం పట్టుకున్నప్పుడు మనకి షాక్ కొట్టడం కానీ లేకపోతే డేటా కేబుల్ లేకపోతే ఈ కండెన్సర్ మనకి ఏదైతే ఉందో అడాప్టర్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొబైల్స్ అనేది పేలిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా కూడా మన మొబైల్స్ని మనము ఈ మొబైల్స్ని ఛార్జింగ్ అనేది అయిపోయిన తర్వాత ఛార్జింగ్ డేటా కేబుల్ అనేది సపరేట్ చేసేయాలి, లేదా దీని నుంచి తీసేయడం వల్ల చాలా యూజ్ అవుతుంది. లేదా మన ఇక్కడ కంపల్సరీగా ఆఫ్ అయితే చేసేయాలి. దీనివల్ల అయితే చాలా సెక్యూర్గా అయితే ఉంటాయి. అంతేగాని మనము మొబైల్ తీసేసిన తర్వాత కూడా ఛార్జింగ్ అనేది ఆన్లో ఉన్నట్లయితే ఈ యొక్క డేటా కేబుల్ ద్వారా కంపల్సరీగా పవర్ అనేది సప్లై అవుతూనే ఉంటుంది. సో ఇది మనం గమనించగలరు. ఇలాంటి తప్పులు అయితే మనం చేయకూడదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.